హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ. ఈరోజు మనం 7 ఎకరాల మామిడి తోట చూస్తున్నాము. మీరు చూడొచ్చు, ఇది 7 ఎకర్స్లో మ్యాంగో గార్డెన్ పెట్టారు. చాలా మంచి ప్రాపర్టీ, అర్జెంట్ సేల్కి వచ్చింది. వీడియో పూర్తిగా చూడండి. ఈ రోడ్ వచ్చేసి మనకు NH65 ముంబై హైవే నుంచి మనకి స్టేట్ హైవే అండి. స్టేట్ హైవే నుంచి సెకండ్ బిట్ మనకి ఈరోజు 7 ఎకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చింది. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి. ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ మనకు బీదర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ అండి. మనకు మన్నకెల్లి దగ్గర ఈ ప్రాపర్టీ ఉంటుంది. తెలంగాణ బార్డర్ దాటంగానే ఇది బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్ జస్ట్ ఒక 50 మీటర్స్ మాత్రమే సెకండ్ బిట్ ఉంటుంది. టోటలీ మ్యాంగో అండ్ యాపిల్స్ ఉన్నాయి. ఇందులో యాపిల్స్ చెట్లు, మ్యాంగో చెట్లు, ఇంకా జామ, దానిమ్మ మిక్స్ ఉన్నాయి అన్ని. ఎక్కువ అయితే మనకు మ్యాంగోస్ చెట్లు ఉన్నాయి. మనకు టోటలీ 7 ఎకరాల్లో ఇది డెవలప్ చేయడం జరిగింది. ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది. దీనికి ఫార్మ్ 10 మన తెలంగాణ వాళ్ళ ప్రాపర్టీ. ఆల్రెడీ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. రౌండ్ కడీలు వేసుకున్నారు. ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ, అర్జెంట్ సేల్కు రావడం జరిగింది. చూడండి, ఎవరైనా మ్యాంగో గార్డెన్ లాంటి చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ చూడొచ్చు. ఇది జహీరాబాద్ నుంచి చూసుకుంటే మనకు 30 కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు ఓవరాల్ పట్టంచేరుని చూసుకుంటే ఇది వచ్చేసి 100 కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. కేవలం 32 lakhs per acre చెప్తున్నారు. 7 acres మ్యాంగో గార్డెన్ ఉంటుంది. బీటీ రోడ్కి సెకండ్ బిట్ NH65 ముంబై హైవే నుంచి కేవలం 5 కిలోమీటర్స్ మాత్రం ఈ ప్రాపర్టీ ఉంటుంది. 32 lakhs per acre, లైట్ నెగోషియబుల్. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోండి రేట్ అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి, సైడ్ విజిట్ చేయండి. కర్ణాటకలో ప్రాపర్టీస్ చూస్తే డాక్యుమెంట్ మాత్రం మొత్తం చెక్ చేసుకొని మీరు ప్రాపర్టీ కొనండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి డాక్యుమెంట్ అనేది కర్ణాటక ప్రాపర్టీకి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీరు డైరెక్ట్ ఓనర్తోనే డాక్యుమెంట్ తీసుకొని మీరు లీగల్గా చూసుకొని ప్రాపర్టీ కొనండి. ఏ ప్రాపర్టీ అయినా మీరు కర్ణాటకలో చూస్తే మాత్రం డాక్యుమెంట్ లాయర్ చూసుకొని ప్రాపర్టీ తీసుకోవాలండి. ఇలా చూస్తున్నారు, ఇది ఆల్రెడీ తెలంగాణ వాళ్ళ ప్రాపర్టీ ఉంది. దీన్ని కూడా మీరు డాక్యుమెంట్ చూసుకొని ఈ ప్రాపర్టీ కొనండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ సేల్ అయిన ప్రాపర్టీ ఉంది. టోటలీ 7 acres. బీటీ రోడ్ నుంచి ముందు ఇలా రోడ్ ఉంటుందండి మనకు. ఈ రోడ్ వచ్చేసి మనకు ఆల్రెడీ మ్యాప్లో ఉంది, విలేజ్ మ్యాప్లో. మీరు అది కూడా చూసుకోవాలి. ఫార్మ్ 10 మనకు పహాణీలు అన్ని లాయర్ని చూపించి మీరు ప్రాపర్టీస్ కొనండి. చాలామంది కర్ణాటకలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ చెక్ చేసుకొని కొనండి. థ్యాంక్ యూ.